వారి కుటుంబానికి, నా తల్లిదండ్రులకు, మా ఆయనకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇంత దూరం నేను వస్తానని అనుకోలేదు. నేను మా ఆయన్ని బళ్ళారికి వెళ్ళాలని అడగాలనుకున్నా కూడా చాలా భయం వేస్తుంది. వాళ్ళు చాలా స్ట్రిక్ట్. అలాంటిది ఇంత దూరం తీసుకొచ్చారంటే, ఇంత అమౌంట్ పే చేసి నన్ను తీసుకొస్తున్నారంటే గ్రేట్ గురువుగారు. మీరు చాలా గ్రేట్ గురువుగారు. గురువుగారు నాకు ఇంత ధైర్యాన్ని ఇచ్చిన విశ్వానికి, డబ్బుకు, గురువుగారికి, ఇక్కడ భోజనాలకు, చైర్స్కి, అన్నింటికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను సాధారణంగా మామూలుగా వీడియోలు ఎవరు నాకు పంపించలేదండి. నేను పూజలు ఎక్కువగా చేస్తుంటాను. కాస్త సమస్యలు ఎక్కువ కావడం వల్ల ఏడ్చేస్తాను ఒకరోజు. ఆ రోజు దత్తాత్రేయుడిని తలుచుకుని ఏడ్చినప్పుడు నాకు ఆయన గురువుగారి వీడియో నాకు ఫోన్ ఆన్ చేస్తూనే గురువుగారు కనిపించారు. ఆ రోజు చూసిన రోజే నేను సాయిని అడిగాను, నా గురువుగారు వీళ్ళే అయితే నాకు రేపటి నుంచి నాకు అన్ని విధాలా కలిసి రావాలి అని అనుకున్నాను. ఆ రోజు నుంచి గురువుగారు ఏం చెప్పినా నేను చేస్తూ వచ్చాను. నాకు అన్నీ బాగానే కనిపిస్తున్నాయి. ముందుగా 50,000 రూపాయలు నాకు రావాలి, టెస్ట్ చేసుకున్నాను. నేను 50,000 రూపాయలు రావాలని రోజు అఫర్మేషన్స్ రాస్తున్నాను, మిర్రర్ వర్క్ చేస్తున్నాను. అన్నట్టుగానే 50,000 రూపాయలు లోన్ వచ్చింది సార్. తర్వాత నేను నిన్న మా ఆయన ఏదో డబ్బు కోసం కాస్త ఇబ్బంది పడ్డారు. నా బాధ, మా ఆయన బాధ నా బాధ కాదా, ఎందుకు యూనివర్సిటీలో చేస్తున్నావు, ఆయనకి ఏదో డబ్బులు కావాలని అడుగుతున్నారు, ఇచ్చేయచ్చుగా అనుకున్నాను. పొద్దున్న రాత్రి లోపలే 10,000 వచ్చేసాయి. మా పెద్దమ్మాయి 10th చదువుతోంది. కాస్త నార్మల్గా చదివేస్తారు ఇంతవరకు. ఎప్పుడు మీ గురించి నేను అఫర్మేషన్స్ స్టార్ట్ చేశాను, అప్పటి నుంచి టీచర్స్ అందరూ మెచ్చుకునేటువంటి స్థాయికి వెళ్ళింది సార్ అమ్మాయి. మా అమ్మాయి డిస్టిక్ లెవెల్లో, బళ్ళారి డిస్టిక్ లెవెల్లో మా అమ్మాయి ఫస్ట్ ర్యాంక్ రావాలని కోరుకుంటున్నాను. ఇంకొకటి సార్, మా ఆస్తులు చాలా ఉన్నాయి, పూర్వీకుల ఆస్తులు, కానీ ప్రస్తుతం ఏవి మా దగ్గర లేవు. అవన్నీ తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ వచ్చిన కోటీశ్వరులకు, ధనవంతులకు అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. క్లాస్ అయితే చాలా చాలా బాగుంది. నేను వీడియోలో చూసేదానికి ఇక్కడికి వచ్చి విన్నదానికి చాలా డిఫరెన్స్ ఉంది. నిజంగా సార్ చెప్పినట్టు మేము నడుచుకుంటే ఖచ్చితంగా మేము ఏదైనా అనుకున్నట్టుగా సాధిస్తామని నాకు నమ్మకం ఉంది. అందరూ నమ్మండి, చేయండి. ఇక్కడికి వచ్చేసిన అదృష్టవంతులకు, ఆరోగ్యవంతులకు, కోటీశ్వరులకు, ధనవంతులకు, అన్నలకు, అక్కయ్యలకు అందరికీ నా శుభాభివందనాలు. వేదిక ఆసీనులైన నా ఆత్మబంధువు విశ్వమణి బాబు గారికి కోటి వందనాలు. వారి జన్మనిచ్చిన తల్లిదండ్రులకు శతకోటి వందనాలు. నా పేరు ఎస్ అల్లవకాష్. నేను ఆర్టీసీలో డ్రైవర్గా పనిచేస్తున్నాను. అనంతపురం డిపోలోనే పనిచేస్తున్నాను. ముఖ్యంగా విషయం చెప్పాలంటే, ఈరోజు రంజాన్ పవిత్ర మాసం తొలి రోజు అడుగు పెట్టినారు మా గురువుగారు. నాకు, మన అందరికీ శుభాభివందనాలు జరగాలని నేను ఆ దేవునికి ప్రార్థిస్తాను. ఎందుకంటే అల్లా రూపమే మా గురువుగారు. నేను ఎన్నో బాధలు పడ్డాను, చనిపోయే స్థాయికి వచ్చినాను, తిరిగి నన్ను బ్రతికించినారు. ఈరోజు ఇలా ఉన్నానంటే దానికి కారణం నా గురువుగారే. నా గురువుగారే చనిపోవాలనే కోరిక ఉండి ఏకాంతంగా కూర్చున్నాను ఒకరోజు. అందువల్ల
2022 ఆగస్టు 13వ తేదీ చనిపోవాలని ఏకాంతంగా డిపోలోనే ఒక ఆవరణలో ఏకాంతంగా కూర్చున్నాను. ఈయన గారి వీడియోలు కనపడ్డాయి ఆ రోజు 2022 ఆగస్టు 13వ తేదీ. వీడియోలు చూసుకుంటూ పోతానంటే అన్ని మొదటి కార్యక్రమంగా అన్నీ మంచిగా ఫలితాలు ఉన్నాయి. ఫోన్ చేశా, గురుగారు మీతో మాట్లాడాలి, ఏం చెప్పండి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, అందరూ చాలా పీడిస్తున్నారు, నాకు చావే చివరి కోరిక అయిపోయింది, నా దగ్గర రండి, నా దగ్గర క్లాస్ నేర్చుకుందరు, ఆ తర్వాత మీరు మీ ఆలోచన ఏది ఉంటే అది చేయండి అన్నారు. 2022 నవంబర్ 20వ తేదీ నా మొదటి క్లాస్. చాలా భయంగా వచ్చాను. భయం అంటే భయం కింద పెట్టింది క్లాస్. ఆ రోజు అడుగు పెట్టాను, గురుగారి ముఖం చూశానో లేదో అప్పటి నుంచి ఇప్పటి వరకు 1,000,000 గజాల ధైర్యాన్ని సాధించుకున్నాను. 1,000,000 గజాలు అంటే 1,000,000 ఏనుగుల ధైర్యాన్ని సాధించుకున్నాను. చనిపోవాలా అనుకుంటే మనిషిని మరలా బ్రతికించినారు అంటే నాకు పునర్జన్మ ఇచ్చినారు నా తండ్రి గారు. చాలా బాధలు పడ్డా. ఇంట్లో వాళ్ళు కూడా దుబారీగానే, బయట వాళ్ళు దుబారీగానే, ఇన్ని సమస్యలు తెచ్చుకొని చివరకు అన్నీ సాధించుకొని ఈరోజు నేను ఏం చెప్తే అది వింటున్నారన్నమాట. నా భార్య అంటే ఇప్పటికీ ప్రేమగా ఉంది. అప్పుడు తెలంగాణ శకుంతల మాదిరిగా ఉండే. అవుమ్మా, నిజం తల్లి, నిజం. నేను బాధపడ్డే చెప్తాను. ఈరోజు ఆంధ్ర అన్నపూర్ణ మాదిరిగా తయారైంది. ఆ చలువంతా నా దేవుంది, నా గురువుగారిది. నా గురువుగారికి చెప్పి బాధపడ్డా నేను. నాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి, మీరు ఏం చేస్తారో చేయండి, చేస్తే మీ చేతిలోనే చేయాలా, లేకపోతే చావు అన్న రావాలా. ఈ రెండిట్లో ఏది చేస్తారంటే నాకు మంచి చేస్తారు నా గురువుగారు. ఒక తండ్రి వాళ్ళే ఆదర్శం చేశారు. నా కుమారుడికి వివాహం చేశారు, ప్రేమ వివాహం. అని ఒక కుమారుడు అతని పేరు మహమ్మద్ మాహిర్ అంటే పలకడు. ఆలోచన చేసి మహమ్మద్ మనీ మాహిర్ అని పేరు పెట్టారు. మహమ్మద్ మనీ మాహిర్, మా గురువు పేరు ఉండాలి దాంట్లో. మాహిర్ అంటే పలకడు, అరే మనీ మాహిర్ అంటే ఇక చిరునవ్వు నవ్వుతాడు. అప్పుడు అనుకున్నా నేను, ఈ జన్మలోనే నా గురువు మా ఇంట్లో దర్శనం ఇచ్చారు అనుకున్నా. ముందు జన్మకి పుడతాను అనుకుంటేనే మా గురువు గారి ఇంట్లో, కానీ ఈ జన్మలోనే మా గురుగారు మా ఇంట్లో ఉదయించినారు. నాకు చాలా సంతోషమైంది. ఆయన నా మనవడికి నేను కుమారునిగా పుడతానని నేను ఆశిస్తున్నాను. అంటే మా గురువారికి నేను కుమారుగా పుట్టాను. ముఖ్యంగా చెప్పాలని అంటే ఒక పెద్ద ఆయన పక్షపాత బాధలతో వచ్చినారు. ఆయన చూసినప్పుడు కొంచెం బాధ అయింది. మా గురువుగారి ఆశీర్వాదము, అల్లా కృప రెండు దొరుకుతాయి. మీరు వచ్చే క్లాస్కి 16 ఏళ్ళ కుర్రాని మా దగ్గర వస్తారు. ఇది ముమ్మాటికి నిజం, ఇది ఖచ్చితంగా జరుగుతుంది. ఆ రోజు వచ్చి నన్ను మెచ్చకపోయినా, మా గురువుగారికి మెచ్చకపోయినా నన్ను అంటారు, ఆ రోజు నీ మాట వల్ల జరిగింది. ఆ మాట ఎవరి వల్ల జరిగింది కాదు, మా గురువుగారి వల్లే జరుగుతుంది. అది ఖచ్చితంగా జరుగుతుంది. దీన్ని బట్టి మనమందరము తల్లిదండ్రి గురువు దైవం అనే భావనతో ఉండి గురువుగారికి సేవించండి. గురువుగారికి ఎప్పుడు సేవిస్తారో మీ జీవితమే మారిపోతుంది. ఆయన ఆశీర్వాదం ఉందంటే మీ జీవితంలో ఏదో ఒక రోజు ఉన్నత స్థాయికి చేరుతారు. ఆ నమ్మకం ఉండబట్టే నేను ఈ స్థాయికి వచ్చాను. ఈ పవిత్ర మాసంలో నాకు బంధుత్వంలో 10 కుటుంబాలు ఉన్నాయి. వారికి ఒక 5,000 ఇవ్వాలనుకున్నాను. ఎందుకంటే వాళ్ళు రంజాన్ బాగా జరుపుకోవాలని ఒక 5,000 ఒక 55,000 రూపాయలు వాళ్ళకి ఇవ్వాలనుకున్నాను. అది మా గురువుగారి ఆశీర్వాదం తీసుకొని వాళ్ళ చేతికి ఇంటి దగ్గర పోయి ఇచ్చి వస్తానని అనుకున్నాను. ఈ క్లాసు 3 గ్రంథాల్లోని సారాంశం. 3 గ్రంథాలు అంటే ఖురాన్లోని దైవత్వం ఉంది, బైబిల్లో మానవత్వం ఉంది, భగవద్గీతలో ధైర్యత్వం ఉంది. ఈ 3 సారాంశాలనే కలయికైతే మా గురువుగారు ఈరోజు మనకి ఉపదేశం చేస్తున్నారు. చాలా చక్కటి ఉపన్యాసం ఇస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాల. ఏదో ఈరోజు క్లాస్కి వచ్చినాము, కూర్చున్నాము, వెళ్ళిపోయినాము అనేది కాదు. మీరు ఇంటికి పోయి కేవలం ఒక 21 నిమిషము ఆలోచన చేసి ధ్యానం చేయండి. మీరు ఎందుకు సక్సెస్ కారో నాకు చెప్పండి. ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. 100కి 100%. నేను నమ్మాను.
నా తొలి గురువు ఆయనే. నా తుది శ్వాస పోయేంత వరకు ఆయనే గురువు. ఈరోజు చెప్తున్నాను, ఆయన నమ్మిన వారు ఎవ్వరూ చేరిపోలేదు. ఇది ముమ్మాటికి నిజం. నా మాటలు ఆలపించినందుకు నేను కృతజ్ఞ భావతం తెలుపుకుంటూ మా గురువుగారి దీవెనలు అందరికీ ఉండాలని నేను సెలవు తీసుకుంటాను. అదృష్టవంతులకు, ఐశ్వర్యవంతులకు, కోటీశ్వరులకు నా పేరున పాదాభివందనాలు. మన కరుసీమలో డబ్బు పంట పండించడానికి వచ్చినటువంటి శ్రీ విశ్వమణి బాబు గురు గారికి నా పాదాభివందనములు. ఎస్, మనకు ఇక్కడ పంట పండకపోయినా డబ్బు పండించడానికి వచ్చినటువంటి గురువు గారికి పాదాభివందనాలు. ఈ విధంగా ఏదైతే డబ్బు సంపద ఎప్పుడు ఎనీ టైం డబ్బు సంపద అనేటువంటి పాటను పాడుకుంటూ ఉండాలి. అదేవిధంగా ఈ యొక్క సబ్జెక్టు తెలుసుకున్న తర్వాత ముఖ్యంగా ఒక మానసికమైనటువంటి ఆనందాన్ని ప్రతి ఒక్కరూ పొందుతారు. ఎస్ ఐ ఆమ్ వెరీ హ్యాపీ, నేను చాలా సంతోషంగా ఉన్నాను, ఆనందంగా ఉన్నాను, ఆరోగ్యంగా ఉన్నాను. ఎస్ ఐ ఆమ్ వెరీ హ్యాపీ, ఎస్ ఐ ఆమ్ వెరీ హ్యాపీ, ఎస్ ఐ ఆమ్ వెరీ హ్యాపీ. మానసికమైనటువంటి ఆనందాన్ని అందరూ పొందుతారు. ఎస్ నాకు జరిగినటువంటి మిరాకిళ్ళు ఉన్నాయి. నేను ఒకరోజు పొలం నుంచి ఇంటికి వస్తూ ఉంటే సాయంత్రము ఓ విశ్వమ ఎలాగైనా అని చెప్పేసి నాకు విచిత్రమైనటువంటి ఈరోజు ఒక నక్క కనపడాలి అనుకున్నాను. అయితే అదేవిధంగా వస్తూ దారిలో వస్తూ ఉంటే కొంత దూరం పోయిన తర్వాత రెండు నక్కలు ఎదురొచ్చాయి. అదేవిధంగా తరువాత వచ్చేసి నా బండి మధ్యలో, ఫారెస్ట్ మధ్యలో మేము పోతూ ఉంటే బండి ట్రబుల్ ఇచ్చేస్తే ఎంత ముందుకు దొబ్బినా కానీ అది పోలే. మనకుంది కదా తారక మంత్రము, విశ్వమణి బాబు గారికి శక్తి ఉంటే ఖచ్చితంగా స్టార్ట్ కావాలని అనుకున్నాను. ఖచ్చితంగా వెంటనే మళ్ళీ నూగిన వెంటనే స్టార్ట్ అయిపోయింది. అదేవిధంగా ఈ సబ్జెక్టులో వచ్చేసి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, అది గురించి, దీని గురించి ఆలోచించేస్తారు. కానీ మనలో ఉండేటువంటి అంతరంగాన్ని లోపలికి అనేటువంటి వాడు ఎవ్వరూ చూడరు. ఒకరి గురించి, వేరే వాళ్ళ గురించి ఆలోచన చేస్తారు తప్ప మనలో ఉండేటువంటి ఈ యొక్క అంతరంగాన్ని గురించి ఎవ్వరు కూడా ఆలోచన చేయరు. ఎప్పుడైతే మన గురించి మనం తెలుసుకుంటామో, అదేవిధంగా ఏమంటారంటే ఈ యొక్క లోకంలో తెలివైన వాడు ఎవరంటే తనను గురించి తాను తెలుసుకున్న వాడే లోకంలో తెలివైనటువంటి వాడు. ఎవరు తన గురించి తాను ఇది ధర్మరాజు అడిగినటువంటి ప్రశ్న. లోకంలో ఎవరు తెలివైనటువంటి వాడంటే మొట్టమొదటిసారి చెప్పినటువంటి వ్యక్తి తనను గురించి తాను ఎవరైతే తెలుసుకుంటాడో వాడే ఈ యొక్క లోకంలో తెలియనటువంటి వాడు. దాని గురించి అందుకే భగవంతుడు అక్కడ ఇక్కడ వెతుక్కోకుండా తనలో ఉండేటువంటి యొక్క ఆత్మను అనేటువంటిది ప్రవేశపెట్టినాడు. మనం ఒక సెల్ ఫోన్ అయితే దాంట్లో ఒక సిమ్ అనేటువంటిది ఒక ఆత్మ. ఈ సిమ్ అయితే అందరికీ ఉంటుంది. కానీ దాన్ని నంబర్ యాక్టివేట్ కావాలంటే ఆ యాక్టివేట్ చేసేటువంటి వాడే మన విశ్వమణి బాబు గురువు గారు. ఎస్ ఎందుకంటే ఒక కోరిక విశ్వంలో అనేక రకమైన కోరికలు ఉన్నాయి. అయితే ఏ కోరిక కొడితే ఆ నంబర్ ఇచ్చేటువంటి వాడే మన విశ్వమణి బాబు గురువు గారు. ఇది రింగ్ అయితే ఆ కోరిక ఖచ్చితంగా వచ్చి విశ్వం నుంచి మనకు ఆ తరంగాల ద్వారా వెలువడుతుంది. అదేవిధంగా మరి మహర్షులు కానీ, మునులు కానీ వీళ్ళంతా కూడా ఎందుకు ఆ విధంగా సంవత్సరాలు తపస్సు చేస్తారంటే ఒక విషయాన్ని, ఏదో ఉదాహరణకు ఓం నమ శివాయ అనే విషయాన్ని వాళ్ళు చేసి తరంగాలన్నీ కూడా ఆ యొక్క దేవుని దగ్గరికి పోయి తరంగాలు ఎప్పుడైతే తగులుతాయో అయితే నా భక్తుడు ఎవరో అక్కడ తపస్సు చేస్తున్నాడు. ఇంకా అసలు ఎప్పుడైతే ఈ ఆత్మ ఆ పరమాత్మని టచ్ చేస్తుందో వెంటనే ఏమవుతుందంటే ఇంకా ఆగలేడు, ఖచ్చితంగా వచ్చి ప్రత్యక్షమైపోతాడు. అంతే. ఒక ఆత్మ నుంచి మరో పరమాత్మ. విశ్వం ఏం చెప్తుందంటే
అందరూ సమానమే విశ్వానికి. అందరూ సమానమైతే ఈ ఆత్మ ఇంకో ఆత్మకు ఎప్పుడైతే సహాయం చేస్తావో నా బిడ్డకు సహాయం చేసినటువంటి ఉద్దేశంతో మనకు కూడా అదేవిధంగా ఈ యొక్క ఏదైనా కానీ మనకి విశ్వం అనేటటువంటి కోరుకున్నదంతా కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఎస్, ఏ విధంగా అయితే రవీంద్రనాథ్ ఠాగూర్ అంటారు, వెలుగుతున్న దీపమే ఇతర దీపాలను వెలిగించగలదు. ఎస్, మనం నేర్చుకున్న వాడే ఇతరులకు నేర్పించే గురువు గారు మన విశ్వమణి బాబు గురువు గారు. ఎస్, ప్రతి యొక్క విశ్వం ఏదైనా వెలుగుతున్న దీపం ఇతర దీపాలను వెలిగించు కానీ నిప్పు మాత్రం వెలిగించలేదు. ఎస్, ఎంతోమంది గురువులు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. అయితే విశ్వమణి బాబు గురువు గారే మనకు డబ్బు గురువు గారు అని విధంగా తెలియజేస్తున్నాను. ఎస్, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎస్, ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎస్, ఐఎమ్ వెరీ హ్యాపీ. క్లాస్ మాత్రం సూపర్గా ఉంది. ఎస్, తేనె కంటే తీయనిది అనేటువంటిది కేవలం మాత్రమే. మధురం అనేటువంటిది చాలా ముఖ్యమైనది. తేనె కన్నా మధురమైనటువంటిది లేదు. ఎస్, వెన్నెల కన్నా చల్లనిది లేదు. వెన్నెల కన్నా చల్లగా ఉంది. అదేవిధంగా పసిపాపకు నవ్వు కన్నా స్వచ్ఛమైనదిగా ఈ యొక్క క్లాస్ మాత్రం సూపర్గా ఉంది. ఎస్, ఇక్కడ ఉన్నటువంటి భోజనాలకి తర్వాత యాజమాన్యానికి హోటల్ యాజమాన్యానికి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. ఎస్, థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ యూనస్. విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. ఎస్, థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ. కృష్ణమణి గురువు గారికి పాదాభివందనాలు, శతకోటి వందనాలు. థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ. ఇక్కడ వచ్చేసిన అందరికీ పాదాభివందనాలు, శతకోటి వందనాలు. థ్యాంక్ యూ. పేరు పేరున ధన్యవాదాలు, శతకోటి వందనాలు. థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ మనీ. ఈ 2024 సంవత్సరం నుంచి వీడియో చూస్తున్నాను. ఈ వీడియో చూసినప్పటి నుంచి నాకు చాలా అద్భుతాలు జరిగిన డబ్బు ఎప్పుడైనా కానీ నాతో డబ్బు దండిగా వచ్చింది. అయినా నాకు చాలా క్లాస్ కూడా బాగుంది. కృష్ణమణి గురువు గారికి పాదాభివందనాలు, శతకోటి వందనాలు. థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ. ఈ క్లాస్ చాలా అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ మనీ. కోటీశ్వరులకి కృతజ్ఞతలు. నేను 2024 నుండి వీడియోలు చూస్తున్నాను. నాకు ఒకరోజు ఫోన్ చేసి బ్యాంక్ వాళ్ళే, నాకు అసలు డబ్బులు లేవు ఆ రోజు, నాకు చాలా అవసరము, కానీ వాళ్ళే ఫోన్ చేసి నీకు లోన్ 2 లక్షలు ఇస్తామని చెప్పినారు. ఆ పోయి తీసుకుని ఎన్నే లేట్ కూడా లేదు, 10 నిమిషాల్లో నాకు డబ్బులు వచ్చినాయి. ఆ వీడియోలు చూసినప్పుడే నాకు అప్పుడు కూడా క్లాస్కి వచ్చింది అది. నేను వీడియోలు చూసినప్పుడే నాకు 2 లక్షల డబ్బులు వచ్చినాయి. అప్పటి నుండి నాకు అన్నీ బాగా జరుగుతున్నాయి. నా కొడుకు ఇప్పుడు బ్యాంకు జాబ్ రాసినారు. గురువు గారు మీరు ఆశీర్వదిస్తే నా కొడుకు బ్యాంక్ జాబ్ వస్తుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. నా కూతురు కూడా మైసూర్లో బీఎస్సీ బీడీ చేస్తుంది. ఆ అమ్మాయి కూడా టీచర్ పోస్ట్ రావాలని ఉంది. అది కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. గురుగారు క్లాస్ బాగుంది. ఇక్కడికి వచ్చిన భోజనాలకి వీటి లైట్లకి అన్నిటికీ కృతజ్ఞతలు. నాకు బాగా ఉంది, బాగా జరుగుతున్నాయి. నేను అన్నీ బాగా చేసుకుంటున్నాను. కొంచెం ఇంకా బాగా చేసుకున్నానని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. చేసినటువంటి ధనవంతులకి, ఐశ్వర్యవంతులకి, కోటీశ్వరులకి నా యొక్క పాదాభివందనాలు. మరి ఎక్కడో పెట్టి మరి ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి మన అనంతపురం జిల్లాలో ఉండే మన అనంతపురం జిల్లా వాసులకు మన యొక్క జీవితాలను మార్చడానికి వచ్చినటువంటి విశ్వమణి బాబు గారికి శతకోటి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. మరియు వారి యొక్క తల్లిదండ్రులకు నా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. వారి భార్య వరకు నా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి ఇక్కడ మనకి అన్నీ కూడా బాగా సహకరించిన, భోజనాలు బాగా ఉన్నాయి, అన్నీ బాగున్నాయి. మరి ప్రతి ఒక్కదానికి లైట్లకి ఇవన్నిటికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను టీచర్గా పనిచేస్తున్నాను. నా పేరు హనుమంతరాయుడు. ఒక గవర్నమెంట్ టీచర్గానే పనిచేస్తున్నాను. మరి నా యొక్క జీవితాన్ని నేను మార్చుకోవాలి. నేను ఎన్నో ఒడిదుడుకులకి, మరి ఎంప్లాయీకి ఏం కష్టాలు ఉంటాయి అనుకుంటారు. ఎవరికైనా ఇంత కోటీశ్వరుని పైన కూడా అవి తప్పవు. అవి ఖచ్చితంగా గత జన్మలో చేసిన పాప పుణ్యాలు ఇప్పుడు ఈ జన్మలో మనం తీర్చుకోవాల్సి వస్తుంది. మరి నాకు ఒక మిత్రుడు చేసిన ఒక ద్రోహం వల్ల నేను ఆర్థికంగా చాలా నష్టపోయినాను. మరి అంతేకాకుండా మరి ఏ విధంగా నేను ఈ సమస్యల నుంచి బయటపడాలని నేను
ఈ యూట్యూబ్లో నేను చూస్తుంటే నేను రోజు ప్రయాణం చేసేవాడు. దాదాపు 50 కిలోమీటర్లు, అంటే తాడిపత్రిలో వర్క్ చేస్తాను. 50 కిలోమీటర్లు నేను ప్రయాణం చేసేవాడు. రోజు బస్సులో పోతూ బస్సులో వస్తూ వచ్చేవాడిని. ఎన్నో వీడియోలు చూస్తూ ఉండేవాడిని. మరి చూస్తూ మధ్యలో ఆ వీడియోలు చూస్తూ నిద్రపోయేవాడిని. కానీ అనుకోకుండా నేను ఏ విధంగా బ్రహ్మముహూర్తం అంట, ఆ బ్రహ్మముహూర్తంలో ఏముందో తెలుసుకోవాలని ఒకసారి బ్రహ్మముహూర్తం అని లైవ్లో కొట్టినాను. ఆ బ్రహ్మముహూర్తం కొడతానే మన గురువు గారు ప్రత్యక్షమైనారు. విశ్వం అని గురువు అని దాంట్లో వచ్చింది. విశ్వం అని గురువు అని వస్తేనే దబా వీడియోలు అన్నీ వచ్చినాయి. గురువు గారి వీడియోలు అన్నీ వచ్చినాయి. అందులో నంబర్స్ ఉన్నాయి. ఆ నంబర్ని నేను ఫీడ్ చేసుకున్నా, వాట్సాప్లో ఫీడ్ చేసిన వెంటనే థ్యాంక్ యూ గురువుగారు, థ్యాంక్ యూ యూనివర్స్ ఇవన్నీ చెప్పాను. చెప్తానే గురువుగారు ఇక్కడ మాకు క్లాసు అటెండ్ కావాలి అంటే దాదాపు నెల కింద అంటే పోయిన నెల ఈ టైంలో గురువుగారు నేను ఏదో విధంగా మీతో కలవాలి, ఎలా కలవాలని నేను వాట్సాప్లో చెప్పాను. మరి చెప్పిన వెంటనే కొన్ని వీడియోలు పెట్టాడు. ఈ విధంగా చేసుకో బాబు, అనంతపురంలో నెక్స్ట్ మంత్ 2వ తేదీ క్లాస్ ఉంటుందని చెప్పాడు. మరి అదేవిధంగా ఆ రోజు నుంచి, అంటే మాఘమాసం స్టార్ట్ అయిన రోజే, ఆ రోజు నుంచి నేను ప్రతిరోజు 3:45కి లేసేవాడిని. లేచి దీపాలు పెట్టేవాడిని. నేను స్నానం చేసి దీపాలు పెట్టుకొని, అంటే ఏ విధంగా అయినా ఈ మెడిటేషను, మిర్రర్ వర్క్ ఇవన్నీ చేసుకునేవాడిని. కానీ ఏ విధంగా చేసుకోవాలా, ఎలా చేసుకోవాలా, ఆ యూట్యూబ్లో అన్నీ గురువుగారు చెప్పినవన్నీ చాలా ఉన్నాయి. అంటే కలగూర గుంపలా ఉన్నాయి అవన్నీ. ఏ విధంగా చేసుకోవాలి, ఎట్లా చేసుకోవాలని తెలియదు. కానీ ఈరోజు ప్రత్యక్షంగా మనకి లైవ్లో చూపించాడు. ఈ విధంగా చేసుకోవాలి. నాకు సరిగ్గా ఒక ఆర్డర్ ప్రకారం లేదు. చేస్తున్నా, ధ్యానం చేస్తున్నా, దీపాలు పెడుతున్నా, అన్నీ చేసుకున్నా. కానీ నాకు ఒక ఆర్డర్ లేదు. మరి ఇవన్నీ ఈ విధంగా చేసుకునేవాడిని. మరి నేను ఆర్థికంగా మొదటిగా గురువుగారికి ఫోన్ చేశాను. గురువుగారు ఒక చిన్న సమస్య ఉంది, ఏమన్నా చెప్పండి. లేదు ఏం లేదు, అన్నీ చేసుకో, నేను చెప్పినట్లు చేసుకో, క్లాస్కి వచ్చేసి అన్నాడు. మరి ఏం లే, మా అమ్మాయికి 3-4 నెలలు, అంటే విజయవాడలో ఫస్ట్ ఇయర్ చదువుతుంది పాప. ఆ పాపకి ఆరోగ్యం సరిగ్గా లేకుండా ఉండేదన్నమాట. అంటే అక్కడ చదువు డిస్టర్బ్ అయిపోయింది. 3-4 నెలలు చేరిన 2 నెలలే బాగా చదువుకుంది అక్కడ. మరి 2 నెలల నుంచి మళ్ళీ ఇంటికి వచ్చేసింది. మరి ఆ విధంగా ఆ రోజు నుంచి ఇంట్లోనే చదువుతుంది. ఇప్పుడు ఎగ్జామ్ రాయాలా. మరి ఏ విధంగా అయినా అమ్మాయి కూడా చెప్పిందమ్మా, ఇది గురువు గారు ఈ విధంగా చెప్పినాడు, ఇట్లా చేసుకుంటే నాతో పాటు లేసేది. ఒక 10 నిమిషాలు ధ్యానం ఇవన్నీ చేసుకుని అమ్మాయికి కావాల్సింది రాసుకుంది. పేపర్లో ఇట్లా ఎల్లో పేపర్లో రాసుకోమని రాసేది. మరి రాసుకుంది. మొన్ననే విజయవాడకి విడిచొచ్చిన, అంటే ఎగ్జామ్ రాయాలి, ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ రాస్తున్నా, రాయాలని కాబట్టి వదిలిచ్చేసిన. అక్కడ బాగానే రాస్తుంది. ఇప్పుడు ఎగ్జామ్ ఉంది, బాగా రాస్తుంది. మరి అమ్మాయి ఆరోగ్యం బాగుండి, అమ్మాయి బాగా స్థిరంగా ఉండాలని ఆ గురువు గారి ఆశీస్సులు కోరుతున్నాను. మరి అదేవిధంగా నా ఆర్థికపరమైన విషయాలు ఏమంటే, మరి మా యొక్క మిత్రుడి వల్ల చాలా నష్టపోయినాను. మరి అది కూడా వస్తాను, ఒకటి సక్సెస్ అవుతున్నాయి. కోర్టు వరకు కూడా వెళ్ళినాం. మరి నాకు ఒక కొడుకు కూడా, అంటే విదేశాల్లో MBBS చేస్తున్నాడు. నేను ఏమిటికి ఎప్పుడు భయపడలే, ఇంతవరకు దేనికి భయపడలే. కానీ ఆ ఒక్క విషయంలో ఇరుక్కునేసి ఈఎంఐలు, నాకు వచ్చే శాలరీ ఇంత, దానికన్నా డబుల్ ఇంకా ఎక్కువ ఈఎంఐలు మీరు పెద్ద చేసుకోండి అన్నాడు. నేను 3x369 చేశాను, 5x55 చేశాను. మరి ఈ విధంగా చేసుకుంటూ వచ్చాను. 369లో ఏం చేశానంటే, ఫస్ట్ 3 కోరికలు తీసుకున్నాను. అందులో నాకు 786 నెంబర్ రావాలి చిన్నది కోరుకున్నాను, చిన్న కోరికే వచ్చేసింది. 786 నెంబర్ వచ్చింది. ఈ రోజుకి నాకు దగ్గర 4-5 నోట్లు ఉన్నాయి. ఏంజిల్స్ నెంబర్స్ అన్నీ కూడా చాలా వచ్చినాయి. రోజు ఏదో విధంగా తీసేవాడిని. నాకు ఏంజిల్ నెంబర్ వస్తానే ఉంది. అది ఒకటి. తర్వాత నాకు డబ్బు రావాలి, నాకు 20,000 కావాలి, ఒక 50,000 కావాలి. మా అమ్మాయికి పంపించేదాం కానీ క్లాస్ రావడానికి కావాలా. మా ఫ్రెండ్ని అప్పు అడిగినాను, నాకు ఏ విధంగా అయినా ఒక 50,000 కావాలో ఫ్రెండ్ నాకు కావాలంటే, అప్పు అయితే నేను ఇవ్వను. మరి నేను ఎప్పుడు ఎవరిని అడగలే, ఇదే ఫస్ట్ టైం అడిగినాను. నేను అడగలే. మరి ఫోన్ చేశాను, కానీ మళ్ళీ అడగాలంటే భయం, అడగలేకపోతున్నాను. నేనే మళ్ళీ ఆయనే దిగొచ్చాడు. సార్ ఏందో డబ్బు అడిగినారు, మరి నేను డబ్బు అడిగినారు, ఎందుకు సార్ మళ్ళీ చెప్పలేదు. 4-5 రోజులైనా నేను చెప్పలే, ఊరికే ఫోన్ చేసిన అంతే. వచ్చి ఎంత కావాలి సార్ అన్నాడు. 20,000 ఇస్తాను, ఇప్పుడే ఇస్తాను, 20,000 ఇస్తాను, తీసుకో అన్నాడు. 20,000 ఇచ్చేసినాడు. అంటే నాకు అప్పుగా అతనే ఒప్పుకోలే. నేను అప్పు అయితే ఇవ్వను, చేయి బదులిస్తాను, 20,000 తీసుకున్నాడు. మరి అది ఆ విధంగా వచ్చింది. దాంతోనే వచ్చిన. మరి అదేవిధంగా మా అమ్మాయి కూడా ఈరోజు బాగా హ్యాపీగా సంతోషంగా ఎగ్జామ్ రాస్తుంది. మరి ఇప్పుడు నుంచి అంటే మర్రి చెట్టు ఇవన్నీ చేసుకోమన్నాడు సారు. లేదు, గురువుగారి ఆశీస్సులు తీసుకోవాలా, ఏ విధంగా చేయాలా, అవి చేసుకున్న తర్వాత మన గురువుగారు ఆశీస్సులు పొందిన తర్వాత కానీ మాత్రమే మర్రి చెట్టు కూడా చూసి వచ్చినాను. ఏ విధంగా చేయాలా అన్ని వీడియోలు చూశాను. కానీ గురువుగారు ఆశీస్సులు తీసుకున్న తర్వాతే పెద్ద కోరికలు, అంటే నేను నష్టపోయినా కదా, నేను ఈఎంఐలు ఎక్కువ కడతాను, అవన్నీ కూడా నాకు తీరుతాయని నమ్మకం ఉంది. మరి ఆ మర్రి చెట్టు కూడా నేను చూసి వచ్చినాను. రేపటి నుంచే మొదలు పెడదామని అనుకున్నాను. అంటే పెద్ద కోరిక, అంటే లక్షల కోట్లు ఇవన్నీ కూడా రేపటి నుంచే మొదలు పెట్టాలనుకున్నాను. చిన్న కోరికలు, నా కోరికలు అన్నీ అయితే నెరవేరినాయి. మరి ఇంకొక మిరాకిల్ ఏమంటే, నేను రోజు బస్సు పోయి వచ్చేవాడిని కదా,
మరి పొద్దున ఎక్కిన వెంటనే బస్సు ఎక్కిన వెంటనే ఉదయం లేచిన వెంటనే అవన్నీ చేస్తున్నాం, ధ్యానం అవన్నీ. మరి ఎక్కిన వెంటనే డబ్బు సంపద ఇవే ఇంకా ఎక్కినట్టు వీడియోలు వినేవాడే. ఎప్పుడు దిగేసింటానో తాడిపత్రిలో దిగేసింటా, ఇంకా స్కూల్ వర్క్లో మర్చిపోతా, మళ్ళీ రావాలా, మళ్ళీ సాయంత్రం బస్సు ఎక్కుతా 4 గంటలకి, మళ్ళీ డబ్బు సంపద వీడియోలు అవి ఇవి అన్నీ అవన్నీ చూసేవాడిని. తర్వాత సో ఈ విధంగా అన్నీ జరుగుతూ వచ్చేసినాయి. అన్నీ కూడా బాగా జరిగినందుకు నాకు క్లాస్ చాలా సూపర్గా ఉంది. ఏ విధంగానూ కూడా మేము కూడా ఏమైనా టీచింగ్ చెప్పాలంటే ప్రతిదీ చూసి చెప్పేవాళ్ళు. మరి ప్రతిదీ సారు గురువు గారు అన్నీ ఆ మైండ్లో చూసేసి ఒక్కటి కూడా చూడుకోకుండా లైన్ టు లైన్ చెప్తున్నాడు. మరి చాలా కృతజ్ఞతలు, చాలా బాగా అర్థమయ్యే విధంగా చెప్పినాడు. మరి దీన్ని మేము పాటించేసే లైఫ్లో మా జీవితాన్ని సక్సెస్ చేసుకుంటామని చాలా నమ్మకం ఉంది. గురువు గారికి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. కోటీశ్వరులకు, ధనవంతులకు, గుణవంతులకు, బుద్ధిమంతులకు, అదృష్టవంతులకు, ఐశ్వర్యవంతులకు చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. మన గురువు గారైన విశ్వమణి బాబు గారికి చాలా ప్రత్యేక కృతజ్ఞతలు. నేను ఇది రెండోసారి, ఫస్ట్ సారి కర్నూలు పోయిన క్లాస్కి, ఇది రెండోసారి. నాకు మీ చేసినటువంటి వీడియో చూసినప్పటి నుంచి మిరాకిల్స్ చాలా జరిగినాయి. కొంతవరకు ఇప్పుడు నేను చేసుకోవడం లేదు, అందుకోసం కొంచెం ఆగిపోయినాయి. మళ్ళీ స్టార్ట్ చేసినాను, పర్వాలేదు జరుగుతున్నాయి. అందుకోసం మళ్ళీ ఇది ఏదో ఉంది, దీని లోతు ఎంత ఉందో కనుక్కోవాలా, ఇది ఫస్ట్ 2వ క్లాస్ పోయాయి అని చెప్పనేసి ఇక్కడికి వచ్చినాను. కాబట్టి ఇక్కడి నుంచి నాకు సక్సెస్ ఫుల్గా జరుగుతుంది. నా కొడుకు జాబ్కు చేరుకుంటున్నాడు, అందుకోసం నేను సార్ దగ్గర ఆశీర్వాదం తీసుకొని పోదామని చెప్పని క్లాస్కి వచ్చినాను. థ్యాంక్ యూ నర్స్, థ్యాంక్ యూ మనీ. క్లాసు ఇక్కడ అనంతపురంలో పోయినసారి రావాలనుకున్నాను, క్లాసు వాయిదా వేసినారు. ఈ క్లాసు సారు చాలా సూపర్గా చెప్తాడు. ఇటువంటి క్లాసు ఏ గురువు కూడా, నేను మొత్తం అందరి వీడియోలు కూడా చూస్తాను, ఏ గురువు చెప్పలేదు చూడలేదు. కాబట్టి ఆయన సారు, మన గురువు గారు చాలా సూపర్గా క్లాస్ చెప్తారు. ప్రతి ఒక్కరికి, పిల్లలకు, పెద్దోళ్ళకి, ప్రతి ఒక్కరికి బాగా అర్థమవుతుంది. ఇంత బాగా చెప్పే గురువు గారు మనకు దొరకడం చాలా అదృష్టవంతులం మనము. కాబట్టి గురువు గారు ప్రత్యేక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ నర్స్, థ్యాంక్ యూ మళ్ళీ. ఇక్కడ ఉండే కోటేశ్వరులకి, ధనవంతులకి, చేసేలకి అందరికీ నా కృతజ్ఞతలు. నాకు జ్ఞానం 3 నెలల నుంచి మా కోడలు అన్నీ చెప్పించింది చేయాలని, ఇట్లా చేయాలని చేసినాను. కానీ కొన్ని కాళ్ళు నొప్పులు ఎక్కువ ఉన్నాయి. నేను కింద కూర్చొని పైకి లేయాలా, కింద పడుకొని లేయాలనుకో. ఇప్పుడు అది కొంచెం నయమైంది. ఇప్పుడు భోజనాలకి అన్నిటికీ కృతజ్ఞతలు. మేము ఉండేది నాయుడుపేట, ఆంధ్రాలో ఉన్నాము. మా కొడుకోళ్ళు బళ్ళారిలో ఉన్నారు. ఇంటికి వచ్చినాను. ఇంటికి వస్తే మా కాళ్ళు 3 నెలల నుంచి ఏడే ఉండి ఒక దగ్గరే ఉండాలా, ఒక దగ్గరే చేయాలా, నువ్వు చోటు మారకూడదు అన్నారు. సరే ఉన్నా, ఇప్పుడు 3 నెలల నుంచి ఏడే ఉంది, అయిపోయింది. ఇంకా నేను వెళ్ళిపోతాను ఊరికంటే, సరే ఒకసారి క్యాష్కి వేసిపో అన్నది. సరే నేను చక్కగా క్యాష్కి ఇక్కడ భోజనాలకి అన్నిటికీ కృతజ్ఞతలు. క్యాష్ సూపర్గా ఉంది. ఈ భోజనాలకి అన్నిటికీ కృతజ్ఞతలు, లైట్లకి అన్నిటికీ కృతజ్ఞతలు. నా ಹೃದಯಪೂರ್ವಕ ಕೃತಜ್ಞತೆಗಳು. ಈ ಎಲ್ಲ ಮನುಷ್ಯರಿಗೆ ನನ್ನ ಹೃದಯಪೂರ್ವಕ ಕೃತಜ್ಞತೆಗಳು. ಈ ಹಾಲ್ಗೆ ಕೃತಜ್ಞತೆಗಳು, లేట్కి కృతజ్ఞతలు, ఈ రూమ్లో ಎಲ್ಲ వస్తువులకి నా కృతజ్ఞతలు. ವಿಶ್ವಮಣಿ ಬಾಬಾ గారికి నా ಹೃದಯಪೂರ್ವಕ ಕೃತಜ್ಞತೆಗಳು. ಥ್ಯಾಂಕ್ ಯು. ನಾನು ಫಸ್ಟ್ ಟೈಮ್ ಬಂದಿರೋದು ಈ ಗುರುಗಳಿಗೆ ಆಶೀರ್ವಾದ ತಗೊಂಡು ಹೋಗ್ಬೇಕಂತ ಬಂದಿದ್ದೇನೆ. ಅದು ತೆಲುಗು వచ్చిಲ್ಲ ಸರ್. ಫಸ್ಟ್ ಟೈಮ್ ಬಂದಿರೋದು ನಂದು ಮೊಳಕಾಲ್ಮೂರು ತಾಲೂಕು, ರಾಯದುರ್ಗ ಪಕ್ಕ ಕಿಲೋಮೀಟರ್ ಇದೆ. ನಾವು ಆಶೀರ್ವಾದ ಮಾಡ್ಕೊಂಡು ಬರೋ ಬಂದಿನಿ. ಊಟ ಚೆನ್ನಾಗಿದೆ, ಹಾಲು ಚೆನ್ನಾಗಿದೆ, ಸಾಹೇಬರು ಚೆನ್ನಾಗಿ ಹೇಳ್ತಿದ್ದಾರೆ. ಗುರುಗಳ ಆಶೀರ್ವಾದದಿಂದ ಎಲ್ಲ ಅನುಕೂಲವಾಗಿ ಮಾಡಿಕೊಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಹೇಳಿದಿಂದ ನಮ್ಗೆ ಭಾಳ ಸಂತೋಷ ಆಗಿದೆ. ಅದಕ್ಕೆ ನಾನು ಮಾತಾಡೋಣ ಅಂತ ಬಂದಿರೋದು ಗುರುಗಳ ಹತ್ರ ಫಸ್ಟ್ ಟೈಮು. ಕ್ಲಾಸು ಬಾಗುಂದಿ, ಎಲ್ಲರೂ ಬಂದು ಚೆನ್ನಾಗಿ ಕಲಿತು ವಿದ್ಯಾವಂತರಾಗಿ ಧನವಂತರಾಗಿ ಡಬ್ಬು ಸಂಪದಂತ ಹೆಸರು ಹೇಳ್ಕೊಂಡು ಚೆನ್ನಾಗಿ ಮುಂದುವರಿಬೇಕಂತ ನಾನು ಆ ಕೋರಿಕೆಯನ್ನು ಕೇಳ್ಕೊಳ್ತಾ ಇದ್ದೇನೆ. ಈ ವಿಶ್ವಮಣಿ ಬಾಬುಗಾರಿಗೂ ನಾನು ಕೇಳ್ಕೊಳ್ಕೊಳ್ತಾ ಇದ್ದೇನೆ. ಇಷ್ಟೇ ನನ್ನ ಮಾತಾಡಿದ 2 ಮಾತುಗಳು. ತುಂಬ ಥ್ಯಾಂಕ್ಸ್. ಡಬ್ಬು ಸಂಪದ ಪ್ರತಿ ದಿನಗಳಿಂದ ನಾನು ಹೇಳ್ತಿದ್ದೇನೆ ಸರ್. ಪ್ರತಿ ದಿನ ಪ್ರತಿ ಕ್ಷಣವೂ ನಾನು ಹೇಳ್ತಾ ಇದ್ದೇನೆ ಡಬ್ಬು ಸಂಪದ ಅಂತ. ಅಷ್ಟೇ ಸರ್. ಅದಕ್ಕೋಸ್ಕರ ನಾನು ಅಲ್ಲಿಂದ ಇಲ್ಲಿ ಬಂದಿರೋ ನಿಮ್ಮ ಆಚರಣೆ ತಗೊಂಡು ಫಸ್ಟ್ ನೆಕ್ಸ್ಟ್ ಈ ಟೈಮ್ಗೆ ಬರ್ತೀನಿ ಸರ್. ನೆಕ್ಸ್ಟ್ ಇಲ್ಲಿ ಅನಂತಪುರ ಕ್ಲಾಸ್ ಕೊಡ್ತಾರಲ್ಲ ಅವಾಗ ಬರ್ತೀನಿ ಸರ್. ಓಕೆ ಸರ್.